అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియో రోజు నిత్య పూజలు చేసుకునే వాళ్ళు, తులసి పూజ చేసుకునే వాళ్ళు అంటే ఇంకా ఇంట్లో మనం పూజ చేసుకున్న తర్వాత తులసి మాతకు నీళ్లు సమర్పించి పసుపు కుంకుమలు వస్త్రము ఇలాంటివన్నీ దీపారాధన అగరబత్తులు హారతి అన్నీ ఇచ్చుకుంటాం కదా. అయితే రోజు తులసి మాతను పూజించుకునే వాళ్ళు, పూజ రోజు నిత్యము చేసేవాళ్ళు తులసి మొక్కను ఏ రోజు నాటుకోవాలి అంటే ఇంట్లో బృందావనం కావచ్చు, కుండీ కావచ్చు, మీరు ఏ విధంగా నా తులసి మొక్కను ఇంట్లో నాటుకోవాలనుకున్నప్పుడు ఏ రోజు నాటుకుంటే ఆ మొక్కను పెట్టుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారండి. అయితే మనకు కార్తీక మాసం అయితే చాలా బాగుండేది. మరి కార్తీక మాసం అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు పుష్యమాసం కూడా ప్రారంభమవుతుంది. అంటే దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. మీరు ఈ ధనుర్మాసం కాబట్టి ఇప్పుడు మనకు నడిచేదంతా ధనుర్మాసము. అంటే కొంతమంది సంక్రాంతి నెల నిలబెట్టారు అంటారు చూడండి, దానికి ముందే ధనుర్మాసము మొదలవుతుంది. ధనుర్మాసం కూడా ఇప్పుడు రోజులు భోగి వరకు ధనుర్మాసం అయితే ఉంటుంది. ఈ లోపల మీకు తులసి మొక్కను పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆ తులసి మొక్కను మీరు ఎక్కడైనా సేకరించుకొని తీసుకుని వచ్చి మన కుండీలో నర్సరీలో తెచ్చుకుంటారా, లేకపోతే ఎక్కడన్నా మొక్కలు ఉన్న దగ్గర తులసి మొక్కలు ఉన్న దగ్గర తెచ్చుకుంటారా. తెచ్చుకున్న తర్వాత ముందు రోజు తీసుకొచ్చుకొని మీకు వీలుంటే ఆ రోజే ఉదయం 9 లోపల దుర్ముహూర్తము లేని టైము చూసుకొని ఆ మొక్కను మీరు ఇంట్లో నాటుకున్నట్లయితే మంచి శుభం జరుగుతుంది. ఇంటికి మనకు సేవ అందుకోవడానికి కూడా తులసి మాత మనను అనుగ్రహిస్తుందనే చెప్పాలి. అయితే ఏ రోజు వారము నక్షత్రము అని కూడా అడిగారు. వారం అంటే అండి మనకు సోమవారము, తర్వాత బుధవారము, గురువారము, శనివారము ఈ వారాలనేనంటే మొక్క నాటుకోవాలి అనుకుంటే, మిగతా వారాలు మాత్రము ఎట్లాంటి పరిస్థితుల్లో మొక్కను ఆకులు తెంపకూడదు. తులసి దళాలు కూడా మనకు ఇంటి కోసం అయితే తీసుకోవచ్చు. ఈ నేను చెప్పిన వారాలు అంటే సోమవారము, బుధవారము, గురువారము, శనివారము ఈ 4 వారాలలో మీరు తులసి మొక్కను దుర్ముహూర్తము లేని టైంలో నాటుకుంటే శుభం కలుగుతుంది. అలాగే ఆ నాటుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి మీరు పూజ చేసుకోవచ్చు. అయితే ఇంకా తులసి దళాలను ఎప్పుడు తీసుకోవాలి అంటే పూజ చేసే మొక్కకు నుంచి దళాలు అయితే తీసుకోవడం మంచిది కాదేమో అని నేను అనుకుంటున్నాను. దానికి సపరేట్ మీరు విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవికి కానీ ఇలా తులసి దళాలు రోజు శివుడికి కానీ సమర్పించుకోవాలనుకుంటే ఆ సేవ కోసము తులసి మొక్కలని మనకు తులసి చెట్టుకు వచ్చిన గింజలను వేరే కొద్దిగా మట్టిలో వేస్తే మొలుస్తాయండి. ఆ తులసి మొలిసినప్పుడు ఆ తులసి మొక్కలు దళాలను కానీ ఆకులు కానీ ఏవైనా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం నిత్యము పూజ చేసే చెట్టుకు తెంపకపోవడమే మంచిది అనుకుంటున్నాను నేను. వేరే సపరేట్గా ఆ మొక్కల నుంచి మీరు దళాలైనా తీసుకోవచ్చు, ఆకులైనా తీసుకోవచ్చు. ఇలా అడిగినందుకు నేను ఈ సమాధానం చెప్తున్నాను. అయితే తులసి దళాలను స్వీకరించే టైం కూడానండి
ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి కొద్దిగా మంగళవారం రోజు, శుక్రవారం రోజు, ఆదివారం రోజు, అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో తులసి దళాలను తెంపకపోవడమే మంచిదండి. ముందుకు మనము రోజు నిత్య పూజలో వాడుకోవాలి అనుకుంటే ముందు రోజు ఏమొస్తుంది? మంగళవారం ముందు రోజు సోమవారం వస్తుంది కదా, గురువారం తర్వాత శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారానికి ముందు రోజు గురువారం వస్తుంది. ఇలా ఈ రోజుల్లో తెంచుకోండి. ఎందుకంటే రోజు ఆ గోదాదేవి సమక్షంలో మనము శ్రీమన్నారాయణుడికి తులసి దళాలు సమర్పించుకొని సేవించుకుంటే మన జన్మ కూడా తరించిపోతుంది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మీరు నేను చెప్పిన విధంగా తులసి మొక్కను పెట్టుకున్నారనుకోండి, మీ ఇంట ఆ తులసి చెట్టు ఎప్పుడైతే వచ్చి నివసించి మీకు చల్లగా కాపాడుతుందో, తులసిలోని లక్షణం అండి ఆయుర్వేద పరంగా కూడా తులసి వేరు అంటే రూట్లు అంటారు. తులసి వేరు నుంచి గంగాజలము ఉంటుందని చెప్తారు. మధ్యమంగా కాండములో మహావిష్ణువు ఉంటాడని చెప్తారు. ఇవన్నీ ఆయుర్వేద పరంగా కానీ తర్వాత మనకు దైవపరంగా కానీ రుక్మిణీదేవి శ్రీకృష్ణుని తులాభారం అప్పుడు రుక్మిణీదేవి ఒక్క తులసి దళము ఆయనను దేవిని సత్యభామ తన ధనమంతా తన డబ్బంతా తరాజులో వేసి కృష్ణుడిని తూచుకొని కొనుక్కోవాలనుకుంటుంది. ఎంత బంగారం వేసినా ఎంత ధనం వేసినా ఆ కృష్ణుడు సరితూగకపోయేసరికి రుక్మిణీదేవిని పిలుచుకొచ్చి ఆమె ఒక్క తులసి దళంతో ఆ కృష్ణుని వశం చేసుకుంటుంది. అంత మహత్యం ఉంది ఆ తులసి మాతలో. మీకు ఈ చిన్న వీడియో అయినా కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. తులసి చెట్టును మాత్రం ఇలా పెట్టుకోండి, మీకు నిత్యము సేవకు పనికొస్తుంది. ఆయురారోగ్యాలతో ఆక్సిజన్తో మంచి ఉదయమే లేవగానే మనకు తూర్పుకు ద్వారానికి ఎదురుగా తులసి మొక్కం చూస్తే కూడా అంత ఆయురారోగ్యాలు మనకు వస్తాయి. ఇదేనండి ఈనాటి వీడియో. నేను ఒకరు వేసిన కామెంట్కు నేను సమాధానం చెప్తున్నాను. మీతో మీ విజయలక్ష్మి.